ఏషియాలో ఫస్ట్ అండి ఇది. మా డిపార్ట్మెంట్ మెట్రాలజీ అండ్ ఓషనోగ్రఫీ ఏషియాలో ఫస్ట్ అండి. తర్వాత ప్రపంచంలో 4వ ఇన్స్టిట్యూషన్ అన్నమాట అండి. కాబట్టి ఇక్కడి నుంచి చాలా మంది బయటకు వెళ్ళారండి. బోల్ సైంటిస్టులు బోల్ మంది వెళ్ళారండి. వాళ్ళలో పర్టికులర్గా మనం ఈ మధ్యకాలంలో కూడా ప్రగడ విజయ్ కుమారు, తర్వాత బుల్సు సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ కూడా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఇలాగ రవివర్మ రాజా, ఇలా తీసుకున్నట్లయితే చాలా ఇది డిబి రావు గారు, విబి రావు గారు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి. అలాగే ట్యాడ్ మూర్తి గారు అంటారు, ఆయన సునామ మూర్తి గారు అంటారు అన్నమాట. వారు కూడా ఇక్కడ నుంచి చదువుకునే వాళ్ళే చాలా ఇలాగ వందల్లో ఉన్నారన్నమాట అండి. అంటే పెద్ద పెద్ద హైయెస్ట్ పొజిషన్స్లో నవాలో చీఫ్లు ఇలాగా చాలా చోట్ల అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట అండి. అలాగే ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు తీసుకున్నట్లయితే ఈ ప్రజెంట్ ఇక్కడ మన ఎరారా తీసుకున్నట్లయితే కేజే రమేష్ గారు అండి డీజీఎం చేశారు. ఆయన అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెట్రాలజీ ఐఎండికి ఆయన చీఫ్ కింద చేశారన్నమాట అండి ఆయన కేజే రమేష్ గారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకు సూర్యచంద్రరావు గారు ఇప్పుడు మాట్లాడారు, వారు ఐఐటిఎం డైరెక్టర్గా చేస్తున్నారు. అలాగే విఎస్ ప్రసాద్ గారు, ఆయనేమో ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్ హెడ్గా చేస్తున్నారండి. ఇలాగే చాలామంది ప్రొఫెసర్ అశోక్ కూడా ఫారిన్ వెళ్ళి తర్వాత ఐఐటిఎంలో సైంటిస్ట్గా చేసి ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ప్రొఫెసర్గా చేస్తున్నారు ఆయన. అలాగే మనకి చాలామంది మనకి ఏంటంటే సౌదీ అరేబియాలో తీసుకున్నట్లయితే అక్కడ సెంటర్లో కూడా చాలామంది చేస్తున్నారు. వాళ్ళకి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అంటే మీకు $10,000 దాకా కూడా వాళ్ళకి నెలకి ఇస్తున్నారు అక్కడ. అలాగే మనకి యుఎస్లో చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో మన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి అలాగే ఆస్ట్రేలియా హకీం గారిని తీసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో అక్కడ వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా పెద్ద సైంటిస్ట్ అక్కడ. అలాగే విబి రావు గారు బ్రెజిల్లో ఇక్కడి నుంచి వెళ్ళి ఆయన బ్రెజిల్లో ఆయన స్థాపించారన్నమాట మెట్రాలజీకి సంబంధించి. అలాగే మీకు జగన్మోహన్ రావు గారు, ఇలాగ తర్వాత మీకు చాలా పెద్ద సైంటిస్ట్ ఎవరంటే మనకి రూప్ కుమార్ గారు, ఆయన కొల్లి రూప్ కుమార్ గారు, ఆయన డబ్ల్యూఎంఓలో ఒక వింగ్కి చీఫ్ కింద చేశారు, వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్స్ దాంట్లో. అలాగే మన డిపార్ట్మెంట్ నుంచి రామనాథన్ గారు, తర్వాత ఏమో సుబ్రహ్మణ్య గారు, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య గారు, జగన్మోహన్ రావు గారు, వీళ్ళందరూ కూడా డబ్ల్యూఎంఓలో చాలా పెద్ద ఆఫీసర్ల కింద సైంటిస్టుల కింద చేసి వచ్చారు. కొంతకాలం వెళ్ళి ఇక్కడికి వచ్చారన్నమాట అండి. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కూడా యూనిక్ డిపార్ట్మెంట్. అంటే మనకి ఏంటంటే మెట్రాలజీ ఐఎండిలోనే చేస్తున్నారు, ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్లో, అలాగే ఎన్ఐఓలోని, ఎన్ఐఓటీలో, ఇలాగ ఎన్క్వైరీస్ రకరకాల ల్యాబొరేటరీలో చేస్తున్నారు. ఐఐటిఎం ఇప్పుడు ఈ ఐఐటిఎంలో కూడా చాలా మంది సైంటిస్టులు మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే. ఈ యూనివర్సిటీలో నేను ఎంఎస్సి ఓషనోగ్రఫీ, ఎంటెక్ అట్మాస్ఫియర్ సైన్స్ చేశాను. ఇక్కడ చేసిన తర్వాత జపాన్లో పనిచేశాను, గోవాలో కూడా పనిచేశాను. తర్వాత జపాన్ వెళ్ళిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో సంబంధం చాలా గట్టిపడింది. ఇండియా వచ్చిన తర్వాత 2008లో ఇండియాకి వచ్చాను. అప్పుడు ఐఐటిఎంలో పనిచేయడం మొదలెట్టాం. సో అప్పటి నుంచి మేము ఇక్కడ క్లాసెస్, లెక్చర్స్ ఇవ్వటం ఇవన్నీ చేసేవాళ్ళం. సో దాన్ని బట్టి మాకు ఎప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీకి మంచి సంబంధం, గట్టిగానే సంబంధం ఉంది. సో ఇప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత ఇక్కడ మేము ఒక అట్మాస్ఫియర్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ పెడుతున్నాం. సైక్లోన్స్ బాగా స్టడీ చేయడానికి, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ప్రెడిక్షన్ ఇంప్రూవ్ చేయడానికి దాని పనికి వచ్చే ఫెసిలిటీస్ అన్ని పెడుతున్నాం అక్కడ. చాలా చోట్ల కోర్సులు ఉంటాయి సార్, అంటే ఉద్యోగాలు ఇచ్చేది, కానీ ఇక్కడ ఒక రీసెర్చ్ రిలేటెడ్గా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ అంటేనే రీసెర్చ్ ఎక్కువ. సో ఇక్కడ అంతగా ప్రతి కోర్సు చేసేదంతా రీసెర్చ్కి సంబంధం ఉండేటట్టు చేస్తారు ఇక్కడ. అందువల్లే మన సైంటిస్టులు ఎక్కడ చూసినా కానీ మన సైంటిస్టులు కనపడతారు బయట. మీకు మీతో పాటు ఇంకా మీ ఫ్రెండ్స్ అట్లా చాలామంది ఉన్నారు. సో మా తర్వాత మా బ్యాచ్లో ఇంకా ఆయన విజయ తలాప్రగడ్ అని, అతనేమో ఎన్సెప్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటేషన్ యూఎస్ఏలో చేస్తున్నాడు. ఇంకో అతను బుల్సు సుబ్రహ్మణ్యం అని, అతనేమో ఫ్లోరిడా స్టేట్లో అక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు కొలరాడోలో ఉన్నట్టున్నాడు. సో అలా చాలామంది బాగానే బయట చేస్తున్నారు. కొంతమంది బయట చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. నేను డాక్టర్ కుమార్ రాజా. ఈ 100 ఏళ్ల యూనివర్సిటీ దీంట్లో నాకు 50 ఏళ్ళ అనుబంధం ఉంది. నేను నార్త్ క్యాంపస్లో ఇంజనీరింగ్ చేశాను, సౌత్ క్యాంపస్లో ఎంబీఏ అండ్ పిహెచ్డి చేశాను. ఆ తర్వాత గత 20 ఏళ్ళుగా సెనేట్ మెంబర్ అండ్ ప్రజెంట్లీ ఐఎమ్ వైస్ చైర్మన్ ఆఫ్ అల్యూమినీ అసోసియేషన్ ఆల్సో. కాబట్టి 50 ఏళ్ళుగా కంటిన్యూస్గా నాకు యూనివర్సిటీతో అనుబంధం ఉంది. ఈ యూనివర్సిటీ చెప్పాలి అంటే ఇట్ గేవ్ మీ ఏ కెరియర్. అందు గురించి యూనివర్సిటీతో ఆల్వేజ్ ఐఎమ్ విత్ యూనివర్సిటీ.
ఓకే సరే, ఇప్పుడు చాలా యూనివర్సిటీలు వచ్చాయి, కానీ ఈ యూనివర్సిటీ ఇంకా కొంత లెగసీ అట్లా ఉండడం, చాలా ఫారెన్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు నేను కొందరితో మాట్లాడాను, వాళ్ళ రీసెర్చ్కి ఇది చాలా కన్వీనియంట్ అని అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? తప్పకుండా అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ ఉన్న ఫెసిలిటీస్ ఇవన్నీ చాలా ఏ యూనివర్సిటీతో కంపారిజన్ లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. కాబట్టి ఆల్మోస్ట్ 1200 మంది ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారు. అన్ని విధాల ఈ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్. ఓకే, మీకు చిన్నప్పుడు జ్ఞాపకం ఏమైనా అనిపిస్తుందా? ఇంజనీరింగ్ చదివినప్పుడు అప్పుడు టిఫిన్ అలా ఇట్లా హాస్టల్ డై స్కాలర్ అయినప్పుడు కూడా బస్సులు, సిటీ బస్సులు అట్లాంటివి ఏమైనా గుర్తుంటే చెప్పండి. అప్పుడు సిటీ నుంచి 10A బస్సు ఉండేది. 10Aకి ఇక్కడ దిగేవాళ్ళం. తర్వాత క్యాంటీన్కి వెళ్ళి ఆ మెనూ టోటల్గా ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉండేది. యూస్ టు ఎంజాయ్ ఇట్. స్టిల్ ఎంజాయ్ దోస్ కారిడార్స్. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ కారిడార్లో ఇప్పుడు గోడ కట్టేశారు, కాకపోతే అప్పుడు ఓపెన్ కారిడార్స్ ఉండేవి. అంత ఇట్ వాజ్ అ గ్రేట్ మెమరీ. ఎప్పుడైనా అట్లా ఫ్యామిలీతో అట్లా ఇటు యూనివర్సిటీ క్యాంపస్ అట్లా తిరుగుతుంటారా? ఫ్యామిలీతో తిరుగుతుంటాం. మా అబ్బాయి కూడా ఇక్కడే PhD చేశాడు. వీ హ్యావ్ ఆల్ ద రిలేషన్షిప్. ఫ్యామిలీలో మీరు మా ఫ్యామిలీ అని కాదు, ఏ ఫ్యామిలీ తీసుకున్నా 80% ఆఫ్ పీపుల్ ఆంధ్ర యూనివర్సిటీ చదివిన వాళ్ళే.